ఈరోజు ఒక టాపిక్ గురించి మనం మాట్లాడదాం. ఆధ్యాత్మికమైన మూలం గురించి మనం మాట్లాడదాం. చాలా రకరకాలు ఉంటాయన్నమాట. ఆధ్యాత్మికం అంటే దాన్ని మాట్లాడే విధానం కావచ్చు, పుస్తకాలు చదివే విధానం కావచ్చు, కొత్త విషయాలు తెలుసుకునే విధానం కావచ్చు, రకరకాల విషయాల గురించి మనకి చాలామంది చెప్తూ ఉంటారు. అసలైన ఆధ్యాత్మికం అంటే ఏంది అసలు? ఏదైనా ఎవరికన్నా చెప్పేదా, లేకుంటే వినేదా, లేకుంటే ఇంకేదైనా ఉందా అంటే, నాకు తెలిసింది, నేను నేర్చుకుంది, నేను రీసెర్చ్ చేసింది, అన్వేషించింది ఏంటంటే మనల్ని మనం తెలుసుకోవడమే. మనల్ని మనం తెలుసుకునే ప్రయాణమే అసలైన ఆధ్యాత్మికం అంటే. ఎందుకంటున్నా అంటే ఈ రోజుల్లో మనము చాలా మంది గురించి మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ మన గురించి మనము ఏంటి అనే విషయాలు మాత్రం క్లారిటీ ఉండవు లైఫ్లో. అసలు నీ గురించి నువ్వు తెలుసుకోవడమే కదా అసలైన జీవితం అంటే. నీ గురించి నువ్వేంటి అనేదే కదా అసలైన జీవితం అంటే. నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నిన్ను నువ్వు అసలు ఏంటి అనే విషయాన్ని గ్రహించాలి. చాలామంది చెప్తుంటారు, మనకి కలిసిన వాళ్ళు కావచ్చు, అక్కడ అది ఉంది, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, అక్కడ ఆ విషయాలు ఉన్నాయి, అక్కడ ఆ సందర్భం ఉన్నాయని రకరకాలు మనకి చెప్తూ ఉంటారు. కానీ అంతా నీలోనే ఉంది అనే ఒక ఆలోచన నా మనసుని తాకింది. చుట్టూ ఏమీ లేదు, ఉన్నదల్లా ఉంది. చుట్టూ ఏది ఉందో అది ఉంది అంతే. కానీ నీలో నువ్వు చూస్తే కానీ చుట్టూ నువ్వు అనుకున్న స్థితి కనిపించదు అనే ఒక ఆలోచన పుట్టింది. ఎంత అద్భుతమైన ప్రకృతి ఉన్నా, ఎంత అద్భుతమైన సృష్టి ఉన్నా, నీలో చూసే ఒక కోణం లేకపోతే చుట్టూ నీకేమనిపిస్తుంది? నీలోనే అంతా ఉంది అని నువ్వు తెలుసుకోవాలి. నీతోనే అన్నీ ఉన్నాయని నువ్వు అర్థం చేసుకోవాలి. నీ గురించి నువ్వు తెలుసుకోవాలి, నీ గురించి నువ్వు తెలుసుకునేలాగా అన్వేషించాలి. ఎందుకంటున్నా అంటే నీ లోతు, నీలో నువ్వు తెలుసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు సృష్టి నీకు అర్థం కాదు. చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు అస్సలు అర్థమయ్యే స్థితిలో ఉండదు. ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, ఎంత గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తులున్నా, ఏది కూడా నువ్వు చూసే కోణం మారదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకో. నీలోనే అంత శక్తి ఉందని తెలుసుకో. అద్భుతమైన శక్తులన్నీ మనలోనే ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం ఈ రోజున? ఎక్కడో ఏదో శక్తులు ఉన్నాయి, ఎక్కడో ఏదో ఆశ్చర్యం కలిగించే పరిస్థితులు ఉన్నాయని మనం వెతుకుతున్నామే తప్ప మనలో ఉన్న శక్తిని మనం గుర్తించలేకపోతున్నాం. మనలోనే అంతా ఉంది, ఆది ఉంది అంతం వరకు మనలోనే అన్నీ ఉన్నాయని మనం మర్చిపోతున్నాం. మనలో ఉన్న శక్తిని మనం గుర్తించగలిగితే సృష్టి మూలం అర్థమవుతుంది, ఆధ్యాత్మిక ఉనికి తెలుస్తుంది. ఈ విషయాలు మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే ఒక ఆలోచన నా మనసుని తాకినప్పుడు, ఎక్కడ ఏముంది అసలు, మనిషి అంటే ఏంది, మనిషి యొక్క స్థితి అంటే ఏంది, చుట్టూ ఏముంది, ఎక్కడికి వెళ్తే మన యొక్క ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది అని రకరకాల ప్లేసెస్లో కావచ్చు, రకరకాల మనుషులతో ట్రావెల్ అవ్వడం కావచ్చు, అన్నీ తిరిగి తెలుసుకున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే అంత మనలోనే ఉంది అనే ఒక వాస్తవిక జీవిత వాస్తవాన్ని నేను తెలుసుకున్నా. ఇక్కడ ఏం లేదు, అంతా ఇక్కడే ఉంది, అన్నీ మనతోటే ఉంది, కానీ మనం దాన్ని చూడట్లేమంతే. ఒక్కసారి మనలో ఉన్న శక్తిని, మనలో ఉన్న ఉనికిని, మనలో ఉన్న అసలైన శక్తి మనం తెలుసుకోగలిగితే అన్నీ మారిపోతాయి. ఆలోచన మారిపోతుంది, మాట తీరు మారిపోతుంది, తీసుకునే నిర్ణయం మారిపోతుంది, చూసే దృష్టి మారుతుంది, అన్నీ మారుతుంది. ఎందుకంటే అడుగు దూరంలోనే అద్భుత సృష్టి ఉంది ఇక్కడ. కానీ మనం ఆ సృష్టిని చూడకుండా ఏదో చూసేస్తున్నాం. సృష్టికర్త అయిన సృష్టించిన ప్రకృతి కావచ్చు, ఆ సృష్టిని మనం పక్కన పెట్టేసి మనిషి అనే మన సృష్టించిన బందీ
అయిపోతున్నాడు మనిషి. దాని గురించి మనం తెలుసుకోవాలి. మనుషులు తయారు చేసిన భౌతిక బంధంలో బందీ అయిపోయి అసలైన సృష్టిని చూడలేని పరిస్థితిలో మనం ఉన్నామని మనం తెలుసుకోవాలి. ఆ యొక్క బందీ కాకుండా అక్కడి నుంచి బయటకు వచ్చి అసలైన సృష్టిని చూడాలంటే నిన్ను నువ్వు వెతుక్కోవాలి, నీలో నువ్వు వెతుక్కోవాలి, నీకై నువ్వు తెలుసుకోవాలి. అసలు నువ్వు ఎవరు అనే ఆలోచన నీలో ప్రశ్న మొదలైతే ఆ ప్రశ్నకి సమాధానం కూడా నీలోనే ఉంటుందని తెలుసుకో. మన గురించి మనకి క్లారిటీ లేదు, కానీ మనం అందరి గురించి చాలా విచిత్రంగా మాట్లాడుతుంటాం. అన్నీ మనకే తెలుసని మనం మాట్లాడుతున్నాం, అన్నీ మనకే తెలుస్తాయని మనం అందరితోటి డిస్కస్ చేస్తూ ఉంటాం. కానీ మన గురించి మనకే తెలియదు, మన గురించి మనకే క్లారిటీ లేదు, మన గురించి మనమే అద్భుతంగా సృష్టించుకోలేని పరిస్థితిలో ఉన్న మనము చుట్టూ ఉన్న విషయాల గురించి మనం ఎలా మాట్లాడతాం, ఎలా మనకి తెలుసని మనం అజ్ఞానంతో మనం బతికేస్తున్నాం. చుట్టూ సృష్టిలో అంత జ్ఞానం ఉంది, మనలోనే అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం చుట్టూ మనము పనిచేసి చుట్టూ ఉన్న జ్ఞానాన్ని అజ్ఞానంగా మారుస్తున్నాం. సో నీలో ఉన్న అజ్ఞానాన్ని తీయాలంటే నువ్వు ఎవరు అని తెలుసుకో, నీలో ఉన్న శక్తిని తెలుసుకో, అంతా నీలోనే ఉంది అనే వాస్తవం తెలుసుకో. నీలోనే ఉంది అని నువ్వు తెలుసుకోకుండా నువ్వు ప్రపంచ దేశాలు ఎక్కడ ఎంత తిరిగినా కూడా లాభం లేదని తెలుసుకో. అదొక్క విషయము స్పష్టంగా పరమ సత్యంగా భావించి నువ్వు అర్థం చేసుకోగలిగితే అంత ప్రశాంతమే ఇక్కడ, ప్రశాంతతనే ఇక్కడ. నీలోనే మంచి ఉంది, నీలోనే చెడు ఉంది, నీలోనే ప్రేమ ఉంది, నీలోనే పగ ఉంది, నీలోనే అంతా ఉంది ఇక్కడ. కానీ నువ్వు ఏది చూస్తున్నావు, దేన్ని ఎలా చూస్తున్నావు, ఏది వదిలేస్తున్నావు, ఏది నీలో తయారు చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టే నీకు చుట్టూ కనిపిస్తుంది, చుట్టూ నీ యొక్క కోణం నుంచి వస్తుంది అని తెలుసుకో. సో ఇలా నీలో నువ్వు వెతికితేనే నువ్వు దొరుకుతావు. నీలోనే అంతా ఉందని తెలుసుకుంటే నీ చుట్టూ చూసే కోణం కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది. అందరు చెప్తూ ఉంటారు అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, అక్కడ వాళ్ళు. జస్ట్ అనుభవం కోసమే చుట్టూ, కానీ జీవిత వాస్తవం తెలుసుకోవాలంటే నీలో నువ్వు వెతకాలి, నీతోనే నువ్వు తయారు చేసుకోవాలి. నీలోనే అంతా ఉందని తెలుసుకో. మంచి ఉంది, చెడు ఉంది, కోపం ఉంది, ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది, మంచితనం ఉంది, మానవత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. ఏవి నువ్వు బయటికి తీస్తున్నావు అనే దాన్ని బట్టే నువ్వు అనే ఒక కాన్సెప్ట్ క్రియేట్ అవుతుందని తెలుసుకో. ఇది చెప్తేనో వింటేనో అర్థమయ్యే విషయం కాదు. మనం అనుభవిస్తే తప్ప అర్థం కాదు, మనం ఆచరిస్తే తప్ప అర్థం కాదు, మనలో మనం ప్రయాణిస్తే తప్ప అర్థం కాదు. సో ఇప్పుడు ఆలోచించు, నువ్వు ఎవరు అసలు? నువ్వు అందరి గురించి మాట్లాడే నువ్వెవరు అసలు? అందరి గురించి నీకు తెలుసు అంటున్నావు, అసలు నువ్వు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతుకు. ఆ వెతికే ప్రయాణంలో నీకు అర్థమవుతుంది అసలు ఏంటి జీవితం అంటే ఏంది, జీవిత మూలం అంటే ఏంది, ప్రకృతి అంటే ఏంది, సృష్టి అంటే ఏంది, ఆధ్యాత్మికం అంటే ఏంది. ఆధ్యాత్మికం అంటే చెప్పేది కాదు, వినేది కాదు, సొంతంగా తెలుసుకునేది, తనలో తాను తెలుసుకునేది, తనలో తాను మార్చుకునేది, తనలో తాను అద్భుతంగా సృష్టించుకునేది. దాన్ని అర్థం చేసుకోవాలి. అది తెలుసుకున్న వాళ్ళు యోగి, ఋషులు, మునులు ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఒక అద్భుత మనిషి అవుతాడు, ప్రశాంతంగా జీవించే ఒక మనిషి అవుతాడు ఆ విషయాన్ని గ్రహిస్తే తప్ప. సో మనం ఎన్నో విషయాల పట్ల ఫోకస్డ్గా ఉంటాం మనం, కానీ ఎప్పుడైనా ఇలా ఆలోచించడానికి ప్రయత్నిస్తే ప్రశాంతత ఎక్కడ ఉంది అనే ఒక మార్గం, ఆ యొక్క ప్రయాణం తెలుస్తుందని తెలుసుకో. ఇప్పటికైనా అర్థం చేసుకో, చుట్టూ ఏమీ లేదు, ఎక్కడో ఏదో లేదు అని, నీలోనే ఉంది అని నువ్వు తెలుసుకోగలిగితేనే అంతా నీదే, అంతా నీదే, అందులో నువ్వే అని తెలుసుకో.